వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎంతో భక్తి శ్రద్ధలతో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చినటువంటి భక్తులు ముఖ్యంగా సరస్వతి పుష్కరాల్లో స్నానం చేసి తరించాలన్నటువంటి ఒక సంతోషంతో కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ప్రస్తుతానికి చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల మీద కొంతమంది చాలా వరకు మేజర్ ఏర్పాట్లు ఉన్నాయో దాని మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో చిన్న చిన్న ఏర్పాట్లు ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారు ఏం చెప్తారో ఒకసారి మనం వారి మాటలు విందాము. స్వామి, ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అదే చక్కగా పొద్దునే ఇవాళ మొదటి రోజు కనుక జనం అంత కనపడలేదు మాకు. అయినప్పటికీ ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. చిన్న చిన్న పొరపాట్లు ఒకటి ఉన్నాయి. పొరపాట్లని కూడా మనం చెప్పలేము. అవి దరిదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి నడుచు రావాల్సి వస్తుంది ఒకటి. రెండోది, వచ్చినప్పుడు మధ్య మధ్యలో వాటర్ ప్యాకెట్లు అందించడం కానీ ఎక్కడో ఒక చోట చలివేంద్రాలలాగా పెట్టి చేస్తున్నారు తప్పించి దాని మీద అంత శ్రద్ధ కనపడలేదు. అట్లానే మెయిన్ టాయిలెట్స్ ఒకటి. ఈ ఆడవాళ్ళు ఆ చివరి నుంచి చివరికి నడుచుకొచ్చేటప్పుడు మధ్యలో ఎవరికన్నా వస్తే వారు టాయిలెట్స్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా దూరంగా ఆ రోడ్డుకి దూరంగా కాస్త టాయిలెట్లు అనేవి ఏర్పాటు చేసి మంచిళ్ళ వసతి కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇది మొదటి రోజు కనుక అంత ఇబ్బంది జనానికి కనపడలేదు. కానీ పోను జనం పెరుగుతారు. పెరిగినప్పుడు ఈ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ మక్కువ. ఎక్కడ ఇలాంటివి జరిగినా, ఏ పుష్కరాలు జరిగినా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ 3 వంతుల మంది మన వాళ్ళు, బయట వాళ్ళు 1 వంతు ఉంటారు. కనుక మన ఏరియాలో జరుగుతోంది కనుక మనం చక్కగా చూపించి రేపు బయట ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ బాగా చేశారని మనం అనిపించుకోవాలి. అంటే కొన్ని అవన్నీ కొద్దిగా ఆఫీసర్లు శ్రద్ధలో పెట్టుకుని చక్కగా చేస్తే చాలా బాగుంటుంది. మేము విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి, రాజధాని విజయవాడ అమరావతి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి. ఇవాళ చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ వారు కూడా చాలా చక్కగా కవర్ చేస్తున్నారు. ఇంత ఓపిక్గా ఇంత ఇదిగా వారు విసుకోకుండా చేయకుండా జనాన్ని ప్రత్యేకంగా వారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగి తెలుసుకోవడం మాకు మహా ఆనందంగా ఉంది. కొన్ని ఛానల్స్ ఉన్నాయంటే దూరం నుంచి చూపిస్తారు, వాళ్ళ దోమను వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ ఛానల్ అట్లా కాదు, ప్రతి మనిషి దగ్గరికి రావడం. ముఖ్యంగా ఏమిటంటే జనానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో బ్రహ్మగారి దగ్గరకు వచ్చి విషయాన్ని మొత్తం చేయించి వారు కూడా దాని గురించి చక్కగా చెప్పి చేశారు. దీని మూలాన ఏమవుతుందంటే పుష్కరం యొక్క గొప్పతనం ఈ ఆర్ఆర్ ఛానల్ వారు చాలా ఆర్టీవీ వారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని మా వరకు మేము అనుకుంటున్నాము. మా వరకు మేము అనుకోవడం కాదు, ఆల్మోస్ట్ ఆల్ అది ఇంకా ఇలాంటివి బాగా కవర్ చేసి ఇంకా బాగా ఇది రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి స్వామి. ఈ పుష్కరాలు వచ్చినటువంటి ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కనీస సౌకర్యం కలగజేస్తే పెద్దగా ఎక్కడ కనపడట్లేదు. అది చాలామంది ఆడపడుచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన తెలుగు వాళ్ళే కానీ ఎవరైనా కూడా మన తెలుగింటి ఆడపడుచులు ఎక్కడో పెట్టారు. స్నానం చేసి అంత దూరం వెళ్ళాలి అంటే ఇసుకలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక అలాగే మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేస్తూ ఇవాళ మొదటి రోజు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం గారు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ దీని యొక్క ఇంకొక ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. మా విజయవాడ ఆంధ్రప్రదేశ్. మీరే కంచులండి. నాది విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నా పేరు రామసుబ్రహ్మణ్యం. యాక్చువల్గా నేను ఆర్టీవీ ఛానల్ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. 21 సంవత్సరాల నుంచి నేను పుష్కర కార్యక్రమాలకి పుష్కర విధుల్లో ఉన్నానే కానీ ఎందుకు చేస్తున్నాం అనే విషయం నాకు కూడా ఇప్పటిదాకా తెలియదు. ఇవాళ మీరు అడిగిన క్వశ్చన్తో మా గురువు గారు అయిన ఫణికుమార్ శర్మ గారు చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఇప్పటిదాకా తెలియదు. దానికి మాత్రం నేను మీ ఛానల్ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. రెండో పాయింట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇక్కడ కొంత ఏజ్డ్ పర్సన్స్కి కుర్చీ లేకపోవడం వల్ల కింద కూర్చోలేకపోతే, అంటే వాళ్ళ కాళ్ళకి నొప్పులు, తర్వాత ఆపరేషన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కొంత ఇనిషియేటివ్ తీసుకొని అక్కడెక్కడో ఖాళీగా ఉన్న కుర్చీలు కనీసం ఒక 20-30 చొప్పున ఒక టెంట్లో పెడితే కొంత ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ విషయం మీద ఇమ్మీడియట్గా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆ దూరాల నుంచి వచ్చేటప్పుడు మన ఉత్తరప్రదేశ్లో ప్రయాగలో జరిగిన మహాకుంభమేళలో లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. అంటే మోటార్ సైకిల్ మీద దింపడానికి కానీ ఆ ప్రొవిజన్ కొద్దిగా వాళ్ళు ఆలోచించి కొంతమందికి ఛాన్స్ ఇస్తే వాళ్ళకే కొద్దిగా బతుకుతూ ఉంటుంది, వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ విషయం కూడా కొద్దిగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.
బ్యాటరీ వెహికల్స్ కూడా కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ మహిళలు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉండేదంతో పాటు ఇక్కడ భక్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఒక 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకించి ఇక్కడికి పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా వస్తుంటారు. వారికి సంబంధించి ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎట్లా ఉన్నాయి? ఇక్కడ మీకు ఏమనిపిస్తున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? పార్టీ వాళ్ళకి కృతజ్ఞతలు. జై సరస్వతి మాత, జై సరస్వతి మాత, జై సరస్వతి మాత. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని బాత్రూంలు అది ఈ బట్టలు మార్చుకోవడానికి ఇంకా కొన్ని చేయాలి. బాత్రూంలో ఒకటి ఇంకొకటి చేయాలి. వైద్య సదుపాయం కూడా చేయాలి. ఎందుకంటే ఎండాకాలము సన్ స్ట్రోక్ వస్తుంది. ఎక్కువ ఇవేంటి పిండ తర్పాలు చేయడానికే వస్తుంటారు. పుణ్య స్నానాలు చేసి అట్లాగే పిండ తర్పాలు చేస్తుంటారు. వారికి కొంచెం సదుపాయాలు చేస్తే పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. పర్వాలేదు. కాకుంటే కొందరు కింద కూర్చోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కూర్చోవడానికి కుర్చీలో స్టూల్లో అలాంటి ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఎట్లా వచ్చినా చాలా మంచిగా ఉన్నాయండి. మన ఇది మంత్రి నియోజకవర్గం, నాది మంత్రి ముత్తారం. ఒక 10-15 రోజుల కిందనే మంత్రి గారు ఇక్కడికి 2-3 సార్లు 4 సార్లు వచ్చి పర్యవేక్షించిన నాడు కూడా నేను వచ్చిన. వారి సతీమణి కూడా శైలజారామయ్య గారు కమిషనరు చాలా ప్రతిరోజు ఇక్కడనే వండుకుంటూ కోట్ల రూపాయలు ఈ పుష్కరాలకు వెచ్చించి చేసినందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. చాలా మంచిగా జరిగినాయి. నేను ఇది 4వ పుష్కరం. 45 సంవత్సరాలు 4 సార్లు వచ్చిన. ఎప్పుడు కూడా ఈ విధంగా జరగదు. చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా వృద్ధులు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేకంగా, ఎందుకంటే VVIP ఘాటుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ముసలి వాళ్ళు కూర్చోవడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొన్ని కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అంటున్నారు. దీంతో పాటు వాటర్ ఫెసిలిటీస్ కూడా కొన్ని అక్కడక్కడ పెడితే బాగుంటుంది. ఎందుకంటే బస్టాండ్ దగ్గర దిగినటువంటి వాళ్ళు ఇంత దూరం నడుచుకుంటూ రావడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రయాగ్రాజ్లో అయితే ఏ విధంగా కొన్ని బ్యాటరీ వెహికల్స్, కొన్ని 2 వీలర్ వెహికల్ని కూడా అలౌ చేశారో కేవలం అట్లాంటి వాళ్ళ ముసలి వాళ్ళను, వృద్ధులను దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ప్రయాణ సాధనాలు కూడా కొన్ని ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధితో పాటు వచ్చేటువంటి భక్తులకు కూడా కొంత వెసులుబాటు ఉంటుందన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని తొందరగా దృష్టిలో పెట్టుకుంటుందని RTV తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.